కేంద్ర కొత్త కేబినెట్ కొలువుదీరింది. వరుసగా మూడవసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 72 మందితో మోదీ మంత్రివర్గం ఏర్పాటైంది. కేంద్ర మంత్రివర్గంలో 30 మందికి కేబినెట్ హోదా దక్కింది. 5 సహాయ మంత్రులు, 36 మంది కేంద్ర సహాయ మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు 11 మంత్రి పదవులు. మోదీ కేబినెట్లో బీజేపీ నేతలకు అగ్రస్థానం కల్పించారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా 61 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర కొత్త కేబినెట్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. తరంగిణి, కేంద్రంలో మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. నిన్న సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి, అదేవిధంగా మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం పూర్తి చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే మొత్తం 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందులో బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా 61 మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి నాయకులు 11 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది. మనం ఒకసారి మంత్రివర్గ కూర్పును ఒకసారి చూస్తున్నట్టయితే ఈ 72 మందిలో 30 మందికి క్యాబినెట్ హోదా ఇవ్వడం జరిగింది. ఒక 5 ఇండిపెండెంట్ స్వతంత్ర హోదా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 36 మందికి సహాయ మంత్రులుగా అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ మంత్రులుగా ఎవరైతే బాధ్యతలు చేపట్టారో వారిలో 43 మందికి 3 సార్లు కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మిగతా 39 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. సో అనుభవానికి కూడా అదేవిధంగా ఈ రాజకీయ సమీకరణాలు కావచ్చు, అదేవిధంగా సామాజిక సమీకరణాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క మంత్రివర్గాన్ని ఈ యొక్క కూర్పును అయితే చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఉంటాయో భాగస్వామ్య పక్షాలకు 11 మందికి మంత్రి పదవులు కేటాయించడం జరిగింది. ఈ యొక్క ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మోడీ 3.0 క్యాబినెట్ లో భారతదేశం నలుమూలల నుంచి అంటే 24 రాష్ట్రాల నుంచి ప్రస్తుతానికైతే ప్రాతినిధ్యం లభించినట్టయింది. అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ యొక్క నేతలు అయితే చెప్తా ఉన్నారు. మిగిలిన వారికి 2వ దశ ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందో త్వరలోనే ఎక్కడ ఎవరెవరికైతే మంత్రి పదవులు రాలేదో, ఇప్పుడు జనసేన లాంటి పార్టీలకు అవకాశం లభించలేదు కాబట్టి వాళ్ళకి కూడా 2వ దశ మంత్రివర్గ విస్తరణలో భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇటు పార్టీ నుంచి అయితే మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మంత్రివర్గంలో నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 4 మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఈ యొక్క ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం రామ్ మాంఝీ, వీరందరూ కూడా నిన్న కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీళ్ళు కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలకు బాధ్యత కూడా వహించబోతా ఉన్నారు. ఇక 3.0 మోడీ క్యాబినెట్ లో 34 మంది రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. 23 మంది మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. అదేవిధంగా ఓవరాల్ గా కుల సమీకరణాల వర్గంగా సామాజిక వర్గాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే అగ్రవర్ణాలకు చెందిన వారు 25 మంది ఉన్నారు. ఓబీసీ నుంచి 27 మంది ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఎస్సీలకు 10, ఎస్టీలకు 5, మైనారిటీలకు 5 చొప్పున ఈ యొక్క క్యాబినెట్ లో మంత్రులుగా అవకాశం అయితే కల్పించడం జరిగింది. అయితే ఈ క్యాబినెట్ లో ఇంకా ఎవరికి కూడా శాఖలు అయితే కేటాయించలేదు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారో అని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. గతంలో ఉన్న మంత్రులకు తిరిగి ఓకే రాజు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజు.